హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే మనం ఏం ప్రిపేర్ చేసుకోబోతున్నామో ఇప్పుడు పైన ఉన్న థంబ్‌లైన్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం అయితే ఫస్ట్ టైం కప్ కేక్ రెడీ చేసుకోబోతున్నామండి. ముందుగా ఏమేం కావాలో చూసేయండి. 2 ఎగ్స్ అండి, బేకింగ్ సోడా, వెనీలా లెసన్, సాల్ట్, షుగర్ పౌడర్, మైదా పిండి. మనం ఎగ్స్ వద్దనుకున్నప్పుడు ఆ ప్లేస్లో మిల్క్ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక ఎగ్ అయితే సరిపోయేది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం కదా, నాకు అంతకు ఐడియా లేక నేను 2 ఎగ్స్ వేసాను 6 కప్స్కి. ముందు అదిగోండి, ఫస్ట్ అయితే 2 గుడ్లు మనం బౌల్లో కొట్టి పోసుకోవాలి. తర్వాత వచ్చేసి మన దగ్గర ఉన్న విస్కరో, బేటరో, స్పూను ఏది ఉంటే అదండి లెవెల్. అందరి దగ్గర అన్నీ ఉండాలని లేదు కదా ఫ్రెండ్స్. నా దగ్గర అయితే ఇది నేను తీసుకొని కూడా ఎప్పుడోనండి మజ్జిగ చేసుకుందామని అప్పుడప్పుడు తీసుకున్నాను. వాడకి ఈ మధ్య అది ఏందో టక్ టక్ అంటుంది ఫ్రెండ్స్, భయం వేస్తూ ఉంది. చిన్నగా చేస్తూ ఉన్నాను, నేను బ్రేక్ చేస్తూ ఉన్నాను. అది కూడా నెక్స్ట్ వచ్చి షుగర్ పౌడర్ కూడా నేను 1/2 కప్పే తీసుకున్నానండి. 1/2 కప్లో కూడా 1/2 పట్టింది నాకు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం మిక్సీలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు ఎందుకో మిక్సీలో వేస్తే అదంతా ఎందుకు అనిపించింది. నెక్స్ట్ అదిగో బేకింగ్ సోడా వేసుకున్నాను, వెనిలా లెసన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి సాల్ట్ అండి, కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి. ఎప్పుడైనా మనం స్వీట్ పదార్థంలో సాల్ట్ వేసుకునేటప్పుడు చూసుకొని కొంచెమే వేసుకోవాలండి. అదిగోండి. తర్వాత వచ్చేసి మైదా పిండి మనం జల్లించి పెట్టుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్, ఏదన్నా ఉన్నా పోతుంది. అదిగోండి, నేను మామూలుగా మనం వీడియోలో చూపించిన జల్లిస్తాం కానీ ఆ గిన్నె అంతా చుట్టూరు అవుతుందండి. అదిగోండి, బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఎంత మిక్స్ చేస్తే అంత వస్తుంది ఫ్రెండ్స్ దీనికి. ఇదిగోండి, నాకైతే అదిగో ఇందాక చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్, ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మనం. అదిగోండి, ఒక చిన్న కప్ ఆయిల్ అండి, ఒక 2-3 టీ స్పూన్లు అనుకోండి. ఒక చిన్న కప్ ఆయిల్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి మనం. అసలు ఇది ఎలా వస్తుందంటే రిబ్బన్, నాకైతే ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్. అదిగోండి, ఇరిగిపోయింది. అది అంటే టక్ టక్ అనిపిస్తుంది, ఇరిగిపోలేదు. అది ఫస్ట్ చేస్తుంటే రావట్లేదని చెప్పి నేను పక్కన వేసి మీకు చూపించాను. అదిగో స్పూన్ తోటి, అసలు స్పూనే సరిపోతుందండి. స్పూన్తో బాగా బీట్ చేశానండి నేను. అసలు బాగా రుబ్బన్ అదండి. అలా రావాలి ఫ్రెండ్స్ మనం కలుపుకున్నది. నాకు 4 తిరగట్లేదండి, రుబ్బెన్ కన్సిస్టెన్సీలోకి రావాల్సి ఉంటుంది. అదిగోండి, బాగా బీట్ చేసుకొని మనం, అదిగోండి బాగా బీట్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టేసుకొని మనం, అదిగోండి నాకైతే చాలా, అసలు నాకు బీట్ చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేంది అసలు భలే ఉంది, పచ్చిదే తినాలనిపిస్తుంది. అసలు మనం వేసిన లెసన్స్ ఫ్లేవరు అసలు ఎక్కడ ఎగ్ స్మెల్లే రావట్లేదండి, అంత బాగుంది. నాకైతే నేను క్వాంటిటీ కొంచెమే ఎంచుకున్నాను, ఎందుకంటే మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి. చూడండి, నెక్స్ట్ అయితే అదిగోండి, నేను మనకి ఓవెన్కి ఇచ్చిన కేకులా ఏదైనా మనం కుక్ చేసుకునే ట్రే ఉంటుంది కదండి, దాంట్లో మనం ఒక 6 కప్స్ తీసుకున్నాను. నేను ఆ టీ కప్పులు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇంకా ఈ ఓవెన్ కొత్తగా తీసుకున్నాను, అవన్నీ తీసుకోలేదు. ఇదిగోండి, ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, 1/2 వేసుకోవాలండి, 1/2 వేసుకోవాలి. సగానికి కూడా ఇంకా తక్కువ వేసుకోవాలి మనం. నేను అంత వేసుకుంటే ఇంకా పొంగినాయండి నాకైతే కేక్. బాగా మనం బీట్ చేసుకున్నాం కాబట్టి చూడండి అసలు ఎంత బాగుందో, క్రీమీగా. ఎవరెవరి ఇష్టాన్ని బట్టి, నాకు ఫ్రూటీ దొరకలేదండి, లేకుంటే ఫ్రూటీ వేద్దాం అనుకున్నాను నేను. ఫ్రూటీ డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ ఏదైనా, కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నాకైతే 6 వచ్చి ఇంకొంచెం మిగిలింది, గిన్నెలో ట్రై చేద్దామని చిన్న బౌల్స్ ఉంటాయి కదండి మన దగ్గర స్టీల్వి, దాంట్లో వేసాను నేను. ఫస్ట్ టైం చేసిన నాకు పచ్చిదే తినాలనిపిస్తుంది, అంత క్రీమీగా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనం పైన అదిగల నట్స్ లేకుంటే ఫ్రూటీ వేసుకుంటే బాగుండేది. నా కాడ అయితే లేదు ఫ్రెండ్స్, అయిపోయినాయి నాకు ఇంట్లో తెచ్చిపెట్టినవి. మేమైతే బయటికి వెళ్ళలేదు, మేము ఉండే దగ్గర నుంచి మేము బయటికి వెళ్ళాలి ఏమైనా తెచ్చుకోవాలంటే. అదిగోండి, మనం ఇదంతా ప్రిపేర్ చేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేయాలండి, ఏదన్నా గాలి బబుల్స్ ఉంటే పోతాయి. నెక్స్ట్ ఓవెన్లోకి వెళ్ళిపోయి 80 డిగ్రీస్లో 30 మినిట్స్లో బేక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి. ఇవి కప్ కేక్స్.
ఈ ఓవెన్ లేని వాళ్ళు కుక్కర్లో 25 నుంచి 30 మినిట్స్లో సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక పెద్ద వెడల్పు మందపాటి గిన్నె తీసుకొని ఇసుక పోసుకొని ప్లేట్ పెట్టుకొని అయినా చేసుకోవచ్చు అండి. ఇంతకుముందు నేను అలాగే చేసేదాన్ని. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కుక్కర్లో చేసేదాన్ని, గ్యాస్ మీద చేసేదాన్ని ఫ్రెండ్స్. ఇసుక పోసుకొని లేదా సాల్ట్ పోసుకొని మనం ఎవరెవరు స్తోమతను బట్టి వాళ్ళు. నేను ఈ మధ్య కొన్నాను ఓవెను యూట్యూబ్ పుణ్యమాని వీడియోస్ కోసం. అదిగోండి మా పిల్లలు అయితే అలా ఎర్రగా వస్తుంటే కాలిపోతుంది అంటున్నారు తెలియక. ఫైనలీ అయితే మన కేక్స్ అయితే సూపర్గా అంటే సూపర్గా వచ్చినాయండి. అదిగోండి ముందుగా మనకి అదిగో కప్ కేక్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయి, నేను చూడండి ఎంత తక్కువ వేసానో అప్పటికే చూడండి ఎంత పొంగినాయో. ఇదైతే ఇదిగోండి గిన్నె కేక్ అండి. ఇది నాకైతే అసలు అది భలే నచ్చింది, అది నేనే తిన్నాను. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి కప్ కేక్. నేను కప్కి అయితే ఏం పూయలేదండి, ఆయిల్ కానీ ఏమి, ఎంత స్మూత్గా. అదిగోండి చూడండి ఫస్ట్ టైం చేసిన ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఫుల్ హ్యాపీ అండి. లోపల కూడా ఎక్కడ పచ్చిదనం లేదు. మీ ముందే చూపిద్దామని చెప్పేసి నేను తీసాను. అసలు ఒత్తుతుంటే స్పాంజ్ లాగా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, బాయ్ బాయ్.